Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, చాలా సంతోషముతో కుటుంబ నూతనీకరణ ధ్యాన వడక చివరి రోజు ఉదయకాల సమయం మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మనము గత 4 రోజులుగా సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం కుటుంబ జీవిత రకరకాల అంశాలని రకరకాల కోణాల నుండి మనము ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ మనం వచ్చాం. ఈరోజు గమనించండి, మన తెలుగు ధ్యాన వడక ఆఖరి రోజు, చివరి రోజు. 2-3 విషయాలు నేను ప్రారంభంలో మీకు చెప్పాలనుకుంటున్నా మిత్రులారా. మొదటిగా, ఈరోజు మనకి 4 వీడియోస్ ఉన్నాయి, 4 సెషన్స్ ఉన్నాయి. మొదటి సెషను ఇప్పుడు మనము కుటుంబ జీవిత నూతనీకరణ, కుటుంబ జీవితంలో ఆనందము, సంతోషము, సౌభాగ్యం ఎలా పొందుకుంటాం అనే అంశాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం ప్రియబిడ్డలారా. ఈ టాక్ అయిన వెంటనే బానొక కుటుంబంలో కమ్యూనికేషన్ ఎంత ప్రాముఖ్యమైనదో అనే అంశాన్ని మీతో మాట్లాడబోతూ ఉన్నారు. కమ్యూనికేషన్ అనగా తల్లిదండ్రుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, ఒక కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరి మధ్యలో కావలసినటువంటి మాటలు, పంచుకోవటాలు, షేరింగ్, ఇవి కుటుంబ సంబంధాలను ఎలా బలపరుస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని సిస్టర్ బాను మీతో మాట్లాడబోతూ ఉన్నారు. తర్వాత మీకు మీ పనులు, బాధ్యతలు అన్నీ ఉన్నాయండి. అన్నీ మీరు ముగించుకొని సాయంకాలం 6 గంటలకి మీరు ఖచ్చితంగా కుటుంబ సమేతంగా టీవీ స్క్రీన్ ముందు మీరు రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే బిడ్డలారా, మనము పరిశుద్ధాత్మ అభిషేక బలి భోజను సమర్పించబోతున్నాం. ఈ పరిశుద్ధ బలి భోజలో గమనించండి, ప్రతి కుటుంబమును దేవుని ఆత్మ దీవించి బలపరచి అభిషేకించాలని మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈ పరిశుద్ధ బలి భోజలో మీ అందరి కుటుంబ అవసరాలను బలిపీఠం మీద కానుకగా అర్పించి మనం ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధ బలి పూజ అయిన తర్వాత చివరి సెషన్ ఉంది, దివ్య సప్రసాద ఆరాధన. ఈ ఆరాధనలు ఏం చేస్తున్నామంటే, మిమ్మల్ని మళ్ళా నేను పెళ్లి చేపిస్తూ ఉన్నానన్నమాట. అనగా ప్రియబిడ్డలారా, మీరు సంవత్సరాల క్రితం మీరు ఆల్రెడీ వివాహము చేసుకున్నారు, ఉంగరాలు మార్చారు, తాళి కట్టుకున్నారు, మెట్టలు మీరు పెట్టారు, అన్ని విధములైనటువంటి వివాహ సంబంధమైన, జ్ఞాన వివాహ సంబంధమైనటువంటి కార్యాలు చేసి ముగించారు. కానీ ఈ ఆరాధనలు మనం ఏం చేస్తూ ఉన్నామంటే బిడ్డలారా, మీ దగ్గర ఉన్నటువంటి మీ వివాహ ఉంగరాలు ఉన్నాయి, మీ దగ్గర మీ భర్త నీకు కట్టిన తాళి ఉండవచ్చు. ఈ తాళిని, ఈ ఉంగరాలను మీరు మంచిగా కడిగి శుభ్రం చేసి మీరు సాయంకాలము ఈ ఆరాధన కోసం సిద్ధంగా చేయండి. ఒక చిన్న ప్లేట్లో ఒక మంచి తెల్ల గుడ్డ మీరు పెట్టి దాని మీద మీ వివాహ ఉంగరాలు, మీ వివాహ గుర్తుకి సూచనగా ఉన్నటువంటి ఆ తాళిని మీరు సిద్ధంగా చేసి మీ టీవీ ముందు మీరు రండి. సాయంకాలము గురువులు ఈ యొక్క ఉంగరాలను
దీవించి ఆశీర్వదించి, మీ తాలిని ఆశీర్వదించి, మనము మళ్ళా దేవునికి ఇచ్చినటువంటి వివాహ ఉటంబడికను మనం నూతనీకరించబోతున్నాం. నూతనమైనటువంటి కమిట్మెంట్స్ మనం చేయబోతున్నాం. నూతనంగా దేవుని బిడ్డలుగా జీవించటానికి మనం నిర్ణయం తీసుకోబోతున్నాం బిడ్డలారా. అందువలన సాయంకాలం 6 గంటలకి తర్వాత జరగబోయే దివ్య ప్రసాద ఆరాధనకి మీ కుటుంబ సభ్యులందరినీ మీరు పిలవండి. వారిని టీవీ ముందు మీరు నిలబెట్టి ఈ యొక్క చివరి కుటుంబ నూతనీకరణ ధ్యాన వడక అభిషేక సాంఖ్యములో మీరు పాల్గొవాలని నేను కోరుకుంటున్నాను. నేను అడుగుతూ ఉన్నబడలారా. ఎందుకంటే 1400 మంది గత ఇన్ని రోజులుగా మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రియబిడ్డలారా. వారి ప్రార్థనలు తప్పకుండా మీ ఇంటికి దీవెనగా ఆశీర్వాదంగా మారబోతూ ఉంది అనే మాట. అలాగే ఇంకొక విషయం కూడా గమనించండి. ఈ తెలుగు ధ్యాన వడక 5 రోజులుగా వాక్యం వింటూ ఉన్నప్పుడు కానీ, ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు కానీ, పరిశుద్ధ బలిభోజనం మీరు అర్పిస్తూ ఉన్నప్పుడు కానీ మీకు కలిగిన స్వస్థత, విడుదల, మీరు పొందుకున్న పరిశుద్ధత అభిషేకమును గురించి మీరు సాక్ష్యం చెప్పాలి అని అనుకుంటే, దేవునికి మహిమ చెల్లించాలి అని మీకు ఆత్మ ప్రేరణ ఉంటే, ఈ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేయండి బిడ్డలారా. మీరు మీ యొక్క అనుభవాన్ని మాతో షేర్ చేయండి. అనేక మందికి అది ఒక దీవెనగా మారుతూ ఉంటుంది, ప్రేరణగా మారుతూ ఉంది. అందువలన మీరు ఫోన్ చేసి కానీ, లేదా మీరు మీ వాయిస్ రికార్డ్ చేసి వాయిస్ మెసేజ్ ద్వారా కానీ, లేదా మీ చిన్న మొబైల్ ఫోన్లో మీరు వీడియో తీసి, మంచి క్వాలిటీలో ఉండాలి వీడియో తీసి మీరు మాకు పంపించండి. మంచి సాక్ష్యం అయితే మేము ఒక్కొక్క రోజు ఈ యూట్యూబ్ ఛానల్లో దాన్ని కూడా టెలికాస్ట్ చేయాలని అనుకుంటున్నాం, అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాం. బిడ్డలారా, ఈ తెలుగు ధ్యాన వడకములో మీరు వేలాది మంది పాల్గొంటున్నారు. చాలా సంతోషం. మా కోసం ప్రార్థన చేసినందుకు, మా టీం కోసం పరిశుద్ధ బలిభోజ పెట్టించినందుకు, స్పాన్సర్స్గా మీరు ముందుకు వచ్చి ఈ ధ్యాన వడకాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా విజయవంతంగా మీరు నడిపించినందుకు మీ అందరికీ స్పెషలీ బెన్నీ ఫాదర్ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఒక నిమిషం కళ్ళు మూసుకోండి, మనం చిన్నగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన దేవా, మీకే స్తోత్రం, స్తుతి, ఆరాధన కలుగునుగాక. గత 4 రోజులుగా కుటుంబ నూతన ధ్యాన వడకము విజయవంతంగా నడిపించేందుకు మీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ చివరి రోజున ఉదయకాల సమయము ప్రభువా, నీ వాక్యాన్ని ఆలగిస్తున్న బిడ్డల కోసం మేము ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరిని పేరు పేరున నీకు అర్పిస్తున్నాను ప్రభువా. ఈ వాక్యము విని ధ్యానించిన ఈ బిడ్డలు ఆ ఆత్మ వలన నూతనీకరించబడునుగాక, ఆ వాక్యం వలన నూతనీకరించబడునుగాక. సంతోషముతోనూ ఆనందముతోనే సాక్షిగా వారు జీవింతుడుగాక. పరిశుద్ధాత్మదేవ, ఏది బోధించాలో, ఏది బిడ్డలకు అవసరమో అది మా నోటిలో నీవు ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, ఆ వాక్యం ఏంటనే ఈ బిడ్డలతో నువ్వు మాట్లాడండి, వారి హృదయాన్ని తెరవండి ప్రభువా, మనస్సుకి వికాసము కలిగించండి ప్రభువా. వారికి నూతన ఆత్మప్రేరణ కలిగించి వారి కుటుంబంలో ఈ తెలుగు ధ్యాన వడకము ద్వారా నూతన అభిషేకమును, నూతన శక్తిని, నూతన బలం ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సకల దూతలారా, పునీతులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి, మీ కుమారుడు యేసుక్రీస్తు దగ్గర మా కొరకే మనవి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాకు దగ్గర ఉండండి అమ్మా. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు,
స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయం నందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, హార్వర్డ్ యూనివర్సిటీ 1938వ సంవత్సరంలో ఒక మంచి స్టడీని కండక్ట్ చేశారు. సాధారణ స్టడీ కాదండి. 80 సంవత్సరాలు తీసుకొని వారు చదివి స్టడీ చేసి వారు బయటికి తీసుకొచ్చినటువంటి ఒక రిపోర్ట్. ఈ స్టడీ ఎందుకోసం అంటే, ప్రియములారా, వాట్ మేక్స్ ఎ ఫ్యామిలీ హ్యాపీ, ఒక కుటుంబాన్ని ఏది సంతోషంగా మారుస్తూ ఉంది, ఒక కుటుంబానికి ఏది సంతోషం కలిగిస్తూ ఉంది, ఇది యాక్చువల్లీ మెయిన్ ప్రశ్న. అనగా ఆస్తిపాస్తులు కుటుంబానికి సంతోషం తీసుకువస్తుందా? విలువైనటువంటి వాహనాలు కొనుక్కుంటే, లగ్జూరియస్ వెహికల్లో ప్రయాణం చేస్తే అవి కుటుంబానికి సంతోషం తీసుకువస్తుందా? ప్యాలెస్ లాంటి పెద్ద పెద్ద భవనాలు, ఇల్లు కడితే, అలాంటి ఇంట్లో నివసిస్తే సంతోషము వస్తుందా? లేదా పెద్ద పెద్ద ఉద్యోగము కలిగి ఉంటే సంతోషం వస్తుందా? ఇటువంటి అన్ని రకరకాల అంశాలు ఈ హార్వర్డ్ యూనివర్సిటీ స్టడీస్ కోసము తీసుకున్నారు. ఆ యూనివర్సిటీ స్టడీ రిపోర్టు రీసెంట్గా బయటికి వచ్చింది. ప్రియములారా, ఆ రిపోర్ట్ ఏం పలుకుతూ ఉందంటే, యథార్థమైన వాస్తవమైన లాస్టింగ్ హ్యాపీనెస్ ఎక్కడ ఉంది అంటే, కుటుంబ సభ్యుల మంచి సంబంధాల మీద ఆధారపడుతూ ఉంది ఒక కుటుంబ సంతోషము, ఆనందము అనే రిపోర్ట్ వచ్చింది. Which means a good relationship actually makes a family happy. కుటుంబానికి శాశ్వతమైన సంతోషం, కుటుంబానికి శాశ్వతమైన ఆనందం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆ కుటుంబంలో ఉన్న అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లల మధ్యలో ఉన్నటువంటి మంచి సంబంధమే ఒక కుటుంబ సంతోషానికి మూలాధారం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ మంచి సంబంధము అంటే అది 3 అంశాల మీద ఆధారపడి ఉన్నాయి. ఒకటి, ఒక వ్యక్తికి దేవునితో ఉన్నటువంటి మంచి సంబంధం, దేవుని యొక్క ఆశీర్వాదం. రెండవదిగా, భార్యాభర్తలకి అంటే జీవిత సహభాగితో ఉన్నటువంటి సంబంధం, వారి యొక్క మంచి మనసు, వారి యొక్క దీవెనలు. మూడవదిగా, తల్లి తండ్రుల ఆశీర్వాదం, తల్లి తండ్రులతో ఉన్నటువంటి మంచి సంబంధం. ఈ 3 అంశాలని ఆధారపడి ఉంటుంది. చదువుతో వినండి బిడ్డలారా. ఒకటి, ఒక కుటుంబానికి సృష్టికర్త అయిన దేవునితో ఉన్న సంబంధం. ఏ దేవుడైతే ఆ కుటుంబాన్ని జతపరిచాడో, దీవించాడో, ఆశీర్వదించాడో ఆ దేవునితో ఉన్న సంబంధం. రెండవదిగా, తల్లి తండ్రుల ఆశీర్వాదం, తల్లిదండ్రులతో ఉన్నటువంటి సంబంధం. మూడవది, దంపతుల లేదా నీ కుటుంబ జీవిత సహభాగి సంబంధం, ఆశీర్వాదము కుటుంబానికి శాశ్వతమైన సంతోషము, ఆనందము తీసుకువస్తుంది. మనం ఈరోజు ధ్యానిస్తున్నటువంటి మెయిన్ అంశం ఇదే. కుటుంబ నూతనీకరణ ఎలా జరుగుతుంది, కుటుంబంలో నూతనత్వం ఎలా వస్తుంది,
ఎందుకంటే అందరికీ కావలసినది ఈ ఆనందమే, అందరూ కోరుకున్నది ఈ సంతోషమే, అందరూ కోరుకున్నది నేను నా భర్తతో సుఖపడాలి, నేను నా భార్యతో సుఖపడాలి, నా కుటుంబ జీవితం గురించి నాకున్నటువంటి కలలు వాస్తవంగా మారాలి, నెరవేరాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎందుకంటే పెళ్లి సంబంధం వచ్చింది అంటే, వివాహం దగ్గరికి వస్తూ ఉంది అంటే బిడ్డలారా, వందలాది కలలు, వేలాది ఆశలు పుట్టుకు వస్తాయి నవదంపతుల మనసులో, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మనసులో. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ వాక్యం అంటున్న మీరు ఒకవేళ పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయినా ఏమో, ఒక నిమిషం ఆలోచించుకో. ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు, ఎన్ని కలలు నెరవేరాయి? నెరవేరిన వాటి కంటే నెరవేరకుండా పోయినవి ఎక్కువ ఉన్నాయా లేదా? అందుకే చాలామంది నిరాశలు పోతూ ఉంటారు. ఈ 3 అంశాలను బిడ్డలారా మనం ధ్యానిస్తూ ఉన్నాం. నంబర్ 1, దేవునితో ఒక వ్యక్తికి ఉన్నటువంటి సంబంధం వలన దేవుని నుంచి ఆశీర్వాదం ఒక వ్యక్తికి ఎలా కలుగుతూ ఉంటుంది, ఎలా ప్రాప్తమవుతూ ఉంటుంది. మనం తీసుకుంటే ప్రియబిడ్డలారా, కీర్తన గ్రంథం తీసుకుంటామా? 16వ అధ్యాయము మనం 11వ వచనం తీసుకుందాం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనములో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వాక్యం అక్కడ మనకు తెలివిస్తూ ఉంది ప్రియబిడ్డలారా. అదేంటంటే, శాశ్వతమైన సంతోషం, శాశ్వతమైన ఆనందం దేవుని సన్నిధిలో మనకి లభిస్తుంది. విందామా? జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. జీవమునకు చేర్చు మార్గము నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును. నేను పూర్ణ ఆనందమును పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. శాశ్వత సుఖము కలదు. పిల్లరా, ఈ వాక్యం చదువుతూ వినండి. దేవుని సన్నిధిలో శాశ్వతమైన ఆనందం ఉంటుంది. దేవుని కుడి చేతిలో శాశ్వతమైనటువంటి సంతోషము ఉంది, అభివృద్ధి ఉంది, బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఆశీర్వాదం ఉంది అని అర్థం. బిడ్డలారా, దేవునితో సంబంధం బాగు చేయటానికి, దేవుని సన్నిధిలో ఒక కుటుంబం గడపటానికి చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన పని ఇది. అదేంటంటే, యెరెమీయా ప్రవక్త గ్రంథం మనం 29వ అధ్యాయం 11వ చదివితే మీకు బాగా తెలుసు. ప్రతి ఒక్క వ్యక్తిని గురించి ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు మనకున్నాడని ప్రవక్త చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఈ ఒక్కొక్క వ్యక్తిని గురించి మాత్రం కాదు దేవుని యొక్క సంకల్పం. ఈ ఇద్దరు వ్యక్తులని భార్యాభర్తలుగా జతపరచిన దేవునికి వారి ఇరువరి వైవాహిక జీవితముల గురించి కూడా, వారి ఇరువరిని దేవుడు కలిపిన కుటుంబ జీవితములో కూడా ఒక సంకల్పము ఉంది. ఇది భార్యాభర్తలు తెలుసుకోవాలి. అనగా నీవు ఒంటరిగా ఉన్నప్పుడే దేవునికి ప్రణాళిక ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఈ ప్రణాళిక వెళ్ళిపోయింది అని కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు కలిగి ఉన్న ఈ ప్రణాళిక నిన్ను దంపతులుగా భార్యాభర్తలుగా దేవుడు కలిపినప్పుడు ప్రియబిడ్డలారా, ఆ 2 ప్రణాళికలు కలిసి, 2 ఆలోచనలు కలిసి సమర్థవంతంగా ముందుకు జరగటానికి దేవుడు వివాహం అనేటువంటి సాంగ్యను కలిపాడు. అందుకే ప్రియబిడ్డలారా, ఉపదేశకుల గ్రంథం చదువుతామా 4వ అధ్యాయం 9వ వచనములో 9, 10, 2 వచనాలలో ఎందుకు ఇరువురిని దేవుడు కలిపారు, ఎందుకు ఇద్దరు వ్యక్తులను దేవుడిని కలిపారు? నేను నిన్న మీతో వాక్యములు పంచుకున్నట్లుగా స్త్రీకి పురుషులకి మధ్యలో ఎన్ని వందల వ్యత్యాసాలు ఉన్నాయి, వందల ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ అన్ని ప్రత్యేకతలతో కూడిన నిన్ను దేవుడు కలిపాడంటే ఆయనకి నీ ఇద్దరి జీవితం గురించి, నీవు కలిసి జీవిస్తున్న కుటుంబం గురించి ఒక మంచి ప్రణాళిక, ఉద్దేశం ఉంది. విందామా?
ఏకాకిగా నుండుట కంటే ఏకాకిగా ఉండటం కంటే ఇద్దరు కలిసి ఉండుట మేలు. ఇద్దరు కలిసి ఉండుట మేలు. ఇరువురు కలిసినప్పుడు ఎక్కువ సామర్థ్యంగా పనిచేయుదురు. ఇరువురు కలిసినప్పుడు ఎక్కువగా సామర్థ్యంగా పని చేసుకోవచ్చు. ఇంకా 10వ వచనం కూడా, ఆ ఇరువురిలో ఒకడు పడిపోయినచో రెండో వాడు వానిని లేవనెత్తవచ్చు. కానీ ఒంటిగాడు పడిపోయినచో ఇక వానిని పైకి లేపేది ఎవరున్నారు? ఇక వాదిని పైకి లేపడానికి ఎవరుంటారు? కనుకతడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన ఇక్కడ వాక్యం పలుకుతుంది, ఒంటిగాడు పడిపోతే నీ కోసం నిలబడేవారు లేరు, నిన్ను లేవనెత్తేవారు లేరు. కానీ వివాహ జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటంటే ఇద్దరు కలిసి పనిచేస్తే సమర్థవంతంగా పని చేసుకోవచ్చు. ప్రియలారా, ఒక తల కంటే 2 తలలు మేలు కదండి. 2 ఆలోచనలు, 2 బుద్ధిలు కలిసి పనిచేస్తాయి. అందువలన గమనించండి, మీ ఇద్దరిని కలిపిన దేవుడు నిన్ను గురించి ఆ ఒక ప్రణాళిక కలిగి ఉన్నారనే మాట. సహోదరి సహోదరులారా, అందువలన నిన్ను ఇద్దరిని గురించినట్టు ఒక ప్రణాళిక. ఇప్పుడు సేరా తోబియాస్ వారి వివాహం జీవితములో ప్రియలారా గమనించండి, సేరాను తోబియాస్ని ఎలా దేవుడు కలిపి వారి కుటుంబ జీవితంలో దేవుడు ఏర్పరిచిన ప్రణాళికలు అన్నీ కూడా కరెక్ట్గా దేవుడు స్థాపించారు. అబ్రహామును సేరాను కలిపాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బైబిల్లో ఎన్నో ఆదర్శవంతమైన దంపతులు ఉన్నారు. అలా అటువంటి కుటుంబం దేవునితో కలిసి ఆయన మార్గములో ఆయన ఆజ్ఞలు పాటించి ముందుకు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఓడిపోకుండా, ఎక్కడికి వెళ్ళినా నశించిపోకుండా అభివృద్ధిలోను, సిరి సంపదలోను, ఆశీర్వాదములో బలపడి ఎదగటానికి ఈ దేవునితో ఉన్న సంబంధం చాలా చాలా ముఖ్యమైనదే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ సంబంధాల్లో మనం ముందుకు వెళ్ళటానికి ఆర్సీఎం చర్చిలో క్రైస్తవ స్త్రీ సభలు బిడ్డలారా మీకు ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి. ఒకటి మీకు తెలుసు, దైనందిన పరిశుద్ధ బలిభోజ సమర్పించబడుతూ ఉంటుంది. మీకు ఆభ్యాంగాలు అన్నీ కూడా స్త్రీ సభలో ఉన్నాయి. అనగా జ్ఞానస్నానం ద్వారా ముద్రించి, భద్ర అభ్యాంగం ద్వారా బలపరచి, దివ్య సప్రసాదమైనటువంటి పోషణము ద్వారా, ఆహారం ద్వారా, పానీయం ద్వారా నీ జీవితాన్ని బలపరుస్తూ ఉన్నటువంటి ఒక సంఘం మీ కుటుంబ దైనందిన జీవితంలో కావలసినటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదల కోసము నీకు తోడుగా, నీడగా, నీకు ఒక గురువుగా, నడిపించేవాడుగా సంఘానికి పెద్దలు, గురువులు, అభిషక్తులు ఉన్నటువంటి ఒక సంఘం. బిడ్డలారా, అటువంటి ఒక సంఘములో పొరపాట్లు, తప్పులు జరిగిన పాప సంకీర్తనం ద్వారాను, కౌన్సిలింగ్ ద్వారాను, ధ్యాన వడకాల ద్వారాను, మరి ముఖ్యంగా దంపతుల ధ్యాన వడకాల ద్వారాను మన అన్ని విధాలుగా జీవిత మార్గములో ఈ నూతనీకరణను, ఈ దేవుని ప్రసన్నతను, దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఇన్ని సహాయ హస్తములు మనకున్నాయి. కొన్ని కుటుంబాల్లో ఏంటంటే ప్రియబిడ్డలారా, పాపన సంఘలో పెట్టి ఊరంతా తిరిగినట్టే కొన్ని కుటుంబాల పరిస్థితి. కేవలం కథోలిక చర్చ్ ఆర్సీఎం సంఘములో నిన్ను పెళ్లి చేయించి నీ వివాహము ఆశీర్వదించి నిన్ను వదిలిపెట్టే ఒక సంఘం కాదు. నీ పుట్టినది మొదలుకొని నీ మరణం వరకు నీ జీవితంలో అన్ని ముఖ్యమైనటువంటి సందర్భాలలో దేవునితో ఉన్న ఈ సంబంధాన్ని బాగుపరచి, బలపరచి నీవు ఆయన ద్వారా శాశ్వత ఆనందం, సంతోషం పొందుకోవటానికి
ఈ అన్ని విధమైన ఏర్పాట్లు మన కత్తోలిక శ్రీ సభలో ఉన్నాయి. ఇవి అన్నీ కూడా అనుకూలంగా సద్వినియోగపరచుకొని ప్రియులారా గమనించండి, ఆకలిగా ఉన్నవాడు అన్నం కోసం వెతుకుతాడు, దప్పికొని ఉన్నవాడు నీటి కోసం వెతుకుతాడు. అలాగే నీ కుటుంబానికి ఏమైనా ఒక సమస్య కానీ ఇబ్బంది కానీ ఏదో ఒక డిస్టర్బెన్స్ నీ కుటుంబంలో ఉంటే ప్రియులారా గమనించండి, ఏడుస్తున్న పాపకి పాలు దొరకును, ఏడుస్తున్న బాబుకి అన్నం దొరకును. ఏడిస్తే ప్రియులారా అప్పుడు తల్లి నిన్ను వచ్చి సంప్రదిస్తూ ఉంటుంది. అలాగే నీ కుటుంబంలో సమస్యలు ప్రారంభించినప్పుడు దాన్ని కప్పి ఉంచకుండా సైతాను వలన రకరకాల బయట ప్రభావాల వలన ప్రాబ్లమ్స్ ఇంట్లో ఒకవేళ ప్రారంభిస్తే, ఎందుకంటే ఒక సామెత ఉంది ప్రియులారా, సముద్రం ఉన్నంతసేపు అలలు ఉంటాయి, ప్రపంచం ఉన్నంత కాలం సమస్యలు కూడా ఉంటాయి. ఒక సమస్య అయిపోయింది అని అనుకున్నప్పుడే ఇంకొకటి వచ్చేస్తూ ఉంటుంది. ఒక ప్రాబ్లం సాల్వ్ అయిందిలే ఇంకా హ్యాపీగా ఉండవచ్చు అని అనుకున్నప్పుడే ఇంకొకటి వచ్చేస్తుంది బిడ్డలారా. అందువలన సమస్యలు ఎప్పుడు తీరిపోయేది కాదు. అన్నీ పూర్తి చేసి నేను హ్యాపీగా ఉంటాను అని అనుకుంటే అది కూడా సాధ్యమైనది కాదు. అందువలన సమస్యలు ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి అని ఎదురు చూస్తూ దానిని పరిష్కరించటానికి, ఎందుకంటే అన్నిటికీ సృష్టికర్త అయిన ఒక దేవుడు, నిన్ను కలుగజేసిన దేవుడు, ఆత్మ ద్వారా జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్న ఆ దేవుని దగ్గర నీ అన్ని సమస్యలకే పరిష్కారం ఉంది. అందుకే మనం ఇందాక చదువుకున్నాం, ఆయన సన్నిధిలో శాశ్వత ఆనందం ఉంటుంది, నీ అరచేతిలో అన్ని విధుల సమృద్ధి ఆశీర్వాదం ఉన్నది అని కీర్తనగారుడు పలుకుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ సంబంధము బాగుపరచి బలపరచి ముందుకు నడిపియటమే మొట్టమొదట సర్వశ్రేష్టమైన మార్గం. అందువలన పరిశుద్ధ బలిభోజుల్లో కుటుంబ సమేతంగా వెళ్ళి పాల్గొవటానికి వెనక్కాడవద్దు. రెండవదిగా కుటుంబములో కుటుంబ ప్రార్థన రోజు చేయటానికి వెనక్కాడవద్దు. సంఘం నీ కోసము ఏర్పరచి వెయిట్ చేస్తూ ఉన్నటువంటి, ఎదురు చూస్తున్నటువంటి ఆభ్యాంగాలు కానీ అన్ని ఆధ్యాత్మిక సహకారాలకి సహాయానికి మీరు వెనక్కాడవద్దు. సంవత్సరానికి ఒక్కసారి నీ కుటుంబ సభ్యులతో పాటు బిడ్డలారా ఒక ధ్యాన వడకానికి వెళ్ళండి. సాధ్యమైతే కుటుంబ వడకానికి మీరు వెళ్ళండి, ఫ్యామిలీ రిట్రీట్కి మీరు వెళ్ళండి. ప్రియులారా, మీరు ఈ వ్యక్తిగత సంబంధము కుటుంబ సంబంధము దేవునితో ఏర్పాటు చేసి బలపరిచి నడిపిస్తే బిడ్డలారా తప్పకుండా మీ కుటుంబము ఎప్పుడు కూడా నీటి ఒడ్డున నాటబడిన చెట్టులాగా, సకాలం పండ్లిచ్చే చెట్టులాగా నీవు నిలబడతావు. ఆకులు పచ్చిగా ఉంటాయి, అవి వాడవు. ఇది తప్పకుండా మీ జీవితములో జరగాలని దేవుడు కోరుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆయన నీ కోసం ఏర్పరిచిన ప్రణాళికలు ఏది కూడా తప్పిపోకుండా అన్ని సకాలం జరిగి నీవు ఫలించి నీవు ఎదిగి ఆయనకు సాక్షిగా మారాలని, నీ కోసం ఆయన ఏర్పరిచిన ప్రణాళికలు అన్ని సకాలం జరగాలని నీ దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, నీ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది మొట్టమొదటి మార్గం. రెండో మార్గం ఏంటో ప్రియబిడ్డలారా గమనించండి. ఒక వ్యక్తి లోపల నుంచి తన తాను నూతనీకరించుకోవటం. ఇప్పుడు మీకు తెలుసు, ప్రతి సంవత్సరం ఏముంది ప్రియబిడ్డలారా, వివాహ వార్షికోత్సవం కొనియాడతారు. ప్రతి సంవత్సరము బర్త్డే కొనియాడతారు. ప్రతి సంవత్సరము నూతన సంవత్సరం వచ్చినప్పుడల్లా కొత్త కొత్త వాగ్దానాలు, కొత్త కొత్త ప్రామిసెస్లు, కొత్త కొత్త నిర్ణయాలు, కొత్త కొత్త రెసల్యూషన్స్ అన్నీ చాలా మంది తీసుకుంటారు. ఏమని? నేను ఇంకా మందు తాగను, నేను బీడీ తాగను, నేను మంచిగా ఉంటాను, నాకు చెడు అలవాట్లు వద్దు, ఇలా కొత్త కొత్త నూతన వాగ్దానాలు తీసుకుంటారు. కానీ
అనేక మంది ఈ తీసుకున్న నిర్ణయాలు కేవలం కొన్ని రోజుల వరకే, కేవలం కొన్ని వారాల వరకే, ఎక్కువ పోతే 1 నెల వరకే. తర్వాత మళ్ళా వహీ పురాణి కహాని అంటారు. ఈ వదిలిపెట్టేదానికి మళ్ళా వెళ్ళిపోతారు, వదిలిపెట్టేదాని వెనక మళ్ళా పరిగెడతారు, వదిలిపెట్టే చెడు అలవాట్లకి మళ్ళా వెళ్తారు. ప్రియమిత్రులారా, ఇక్కడ ఒక విషయం గమనించండి. ఒక వ్యక్తి జీవితంలో, కుటుంబ జీవితం నూతనీకరణ కావాలంటే అది బయట నుంచి ఎవరో ఒక వ్యక్తి నీకు నూతనీకరణ కలిగించేది లేదు. అది బయట నుంచి వచ్చేది కాదు. కొంతమంది అంటారు, ఒక కొత్త వాహనం కొనుక్కుంటే, కారు కొనుక్కుంటే హ్యాపీగా ఉంటాను, అన్ని కొత్తగా అవుతాయి. ఎన్నాళ్ళు కొత్తగా ఉంటాయండి? ఒక వండి కొనుక్కుంటే. ఇల్లు కడితే ఇంకా మంచిగా ఉంటాయి, కొత్తగా ఉంటాయి, బాగుంటాయి అనుకుంటారు. ఇల్లు కట్టుకుంటే ఎన్నాళ్ళు ఉంటాయండి ఈ కొత్తతనం? డ్రెస్ కొనుక్కుంటే బాగుంది అని అనుకుంటారు. బర్త్డే బాగా చేసుకుంటే కొత్తతనం, నూతనత్వం వస్తే అనుకుంటారు. ప్రియమిత్రులారా, ఇవి ఏది కూడా శాశ్వతం కాదు. నీ వాహనం కొనుక్కున్నా, కొత్త ఇల్లు కట్టుకున్నా, ఇల్లు మారినా, నీవు ఏమి చేసుకున్నా బయట నుంచి కొనిపెట్టేది కాదు నూతనత్వం. బయట నుంచి తెచ్చుకునేది కాదు ప్రియమిత్రులారా నూతనత్వం. నూతనత్వం ఎక్కడ కలుగుతూ ఉంది అంటే, ఒక వ్యక్తి లోపల మార్పు కలిగినప్పుడే, అంతరంగములో మార్పు కలిగినప్పుడే నూతనత్వం కలుగుతుంది ప్రియమిత్రులారా. ఎంత చక్కగా మనకు వాక్యం సెలవిస్తూ ఉందంటే, తీసుకుంటామా? రోమా పత్రిక 12వ అధ్యాయము మనం తీసుకుంటాం. 2వ వచనం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదివితే అక్కడ నూతనత్వం కలగటానికి ఒక షార్ట్ కట్, ఒక మంచి మార్గము అక్కడ ఉంది. విందామా? మీరు ఈ లోకపు ప్రమాణములు అనుసరింపకుడు. మీరు ఈ లోకపు ప్రమాణము అనుసరింపకుడు. దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా, దేవుడు మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలగజేయనిండు. నూతనత్వము కలగచేయనిండు. ప్రియమిత్రులారా, చదువుతో వినండి. నూతనత్వం ఎప్పుడు వస్తుందంటే, ఒక వ్యక్తి లోపల మార్పు వచ్చినప్పుడే, ఒక వ్యక్తి అంతరంగములో మార్పు వచ్చినప్పుడే నూతనత్వం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ సెడ్, బ్యూటీ ఈస్ ఇన్ ద ఐ ఆఫ్ ద బిహోల్డర్ అంటారు. అందం ఎక్కడ ఉంది అని అడిగితే ప్రియమిత్రులారా, అందం ఒక వ్యక్తి ముఖం మీద కాదు. అందం ఎక్కడ ఉంది అంటే, చూస్తున్నవాడ కంటిలో ఉంది అందం. చూస్తున్న వాళ్ళ కళ్ళలో ఉంది అందం. ఎందుకంటే నాకు అందంగా కనిపించేది నీకు అందంగా కనిపించాలి అని లేదు. తెలుగులో అంటారండి, ఎవరి పిచ్చి వాళ్ళ ఆనందం అంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుల, ఎవరి పిచ్చి వాళ్ళ ఆనందం అంటే, కొన్ని నాకు ఆనందంగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది, నాకు అందంగా కనిపిస్తాయి, మంచిగా అనిపిస్తాయి. అందువలన ప్రియమిత్రులారా, ఇది బయట నుంచి చూసేది కాదు. ఇది ఒక వ్యక్తి లోపల నుంచి, అంతరంగము నుండి, హృదయములో, మనస్సులో మార్పు వచ్చినప్పుడే వాస్తవమైన నూతనీకరణ కలుగుతూ ఉంటుంది. అందువలన యేసుక్రీస్తుతో ఒక వ్యక్తికి ఉన్న సంబంధం వలన, దేవునితో మనము ఆ రిలేషన్షిప్ బాగుగా చేయటం వలన, ఆ దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో అంతరంగములో కలిగించే మార్పు వలన ఆ వ్యక్తి నూతనీకరించబడతారు, ఆ కుటుంబం నూతనీకరించబడుతుంది. ఆ కుటుంబంలో ప్రియమిత్రులారా చేంజ్లు వస్తాయి, మార్పులు వస్తాయి. నేను నిన్న సాయంకాలం చెప్పిన వాక్యం మీరు మర్చిపోవద్దు. అదేంటంటే ప్రియమిత్రులారా, ఒక వ్యక్తి చూస్తున్నప్పుడు నా ముఖం నాకు కనపడదు. నాకేం కనిపిస్తుంది? నా ఎదుటి వ్యక్తి మీద, ఆ ముఖం మీద ఉన్నటువంటి ఒక చిన్న పుట్టు మచ్చ నాకు కనిపిస్తుంది. కానీ నా ముఖం మీద ఉన్నటువంటి కొబ్బరికాయ లాంటి పెద్ద మచ్చలు నాకు కనపడదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది మీరు గుర్తుంచుకోవాలి.
ఎదుటి వ్యక్తి మారాలి, ఆమె మారాలి, ఈమె మారాలి, వాడు మారాలి, వీడు మారాలని చెప్పి కుటుంబములో గొడవలు, కుటుంబములో సమస్యలను చాలా చూస్తూ ఉన్నాం. కానీ నేను మారాలని, నాకు మార్పు కావాలని, నా మనస్తత్వం మారాలని ప్రియబిడ్డలారా ఒక వ్యక్తి సాధారణంగా ఆలోచించుకునేవాడు కాదు. అందరిని వేళ్ళతో చూపిస్తారు. కానీ వేళ్ళతో చూపిస్తున్న వ్యక్తి మారాలని, ఆ వ్యక్తి అంతరంగం మారాలనేటువంటి తలంపు, ఆలోచన బిడ్డలారా ఉండదు. అందువలన గమనించండి, యోహాను సువార్త 16:8 వాక్యం పలుకుతూ ఉంటుంది, ఆయన వచ్చినప్పుడు పాపమును గురించియు, తీర్పుని గురించియు, నీతిని గురించియు లోకమునకు నిరూపించుని వాక్యం పలుకుతూ ఉండే. ఈ ఆయన అంటే ఎవరండి? నీ ఆయన కాదు ప్రియులారా, అది దేవుని సత్యస్వరూపి ఎగినటువంటి పరిశుద్ధాత్మ. దేవునితో సత్సంబంధం కలిగి ఉన్న వ్యక్తి, దేవునితో సంబంధం కలిగిన వ్యక్తికి ఏమవుతుందంటే ఆ దేవుని ఆత్మ ప్రభావం వలన ప్రియులారా అంతరంగములో మార్పు రావటం వలన నూతనత్వం ఒక వ్యక్తులు వస్తూ ఉంటుంది. అందుకే ఏ వ్యక్తి అయితే యేసు క్రీస్తునందు ప్రారంభిస్తారో జీవితం, ఆ వ్యక్తి నూతన సృష్టి అని 2 కొరింథీ 5:17 వాక్యం పలుకుతుంది. బిడ్డలారా, యేసు క్రీస్తులో ఒక్కడు నూతన సృష్టి అవ్వటం అంటే ఆయన ఆత్మ ద్వారా నూతనీకరించినప్పుడు నిజమైనటువంటి జ్ఞానముతో ఆయన నిన్ను నడిపిస్తాడు. మనం ఇందాక చదువుకున్నాం రోమపత్రిక 12:2 దానికి 2వ భాగం ఒకసారి విందామా? అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనది ఆయనకు సమ్మతమైనది సంపూర్ణమైనది అగు దానిని తెలుసుకోగలరు. సంపూర్ణమైన దానిని మీరు తెలుసుకుంటారు. ఒక మనిషికి తన చిత్తం ప్రకారం తన దృష్టికి అన్ని మంచిగానే కనిపిస్తాయి. ఎందుకంటే ప్రియుడరా, సొలొమోను జ్ఞానగ్రంథం 9:14 పలుకుతుంది, మానవ బుద్ధి మానవ ఆలోచన మనిషిని పడద్రోవ పట్టించును. నా బుద్ధికి నా ఆలోచనకి అన్ని మంచిగా కనిపిస్తాయి, కానీ దేవుని ఆత్మ అనుగ్రహించే నిజమైనటువంటి ఆంతరిక నూతనీకరణత్వం వలన ఏది ఉత్తమమైనదా, ఏది కరెక్ట్ కాదు, ఏది సరి అయినది, ఏది సరైనది కాదు, నన్ను గురించి, నా కుటుంబం గురించి దేవుని ప్రణాళికలు ఏమిటి, ఇవి అన్ని కరెక్ట్గా ఒక వ్యక్తి తెలుసుకుంటాడు. ప్రియులారా, ఈ ఆత్మ వలన కలిగిన నూతనీకరణత్వం వలన, ఆత్మ వలన కలిగినటువంటి యేసు క్రీస్తులో ఉన్నటువంటి ఆ నూతన సృష్టి అవ్వటం వలన ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి సాధ్యమవుతూ ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ ఆంతరిక నూతనీకరణం కలిగినప్పుడు గమనించండి, యు విల్ రీడిఫైన్ ద పర్పస్ ఆఫ్ యువర్ మ్యారేజ్. నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే, అందరు చేసుకుంటున్నారు, నేను కూడా చేసుకున్నా. అమ్మ చేసుకోమని అన్నది, నేను చేసుకున్నాను. ఫ్రెండ్స్ బలవంతం చేశారు, చేసుకున్నాను. ప్రియులారా, అందరూ చేసుకుంటున్నారు కాబట్టి చేసుకున్న ఒక పని కాదు వివాహం. నీవు ఒక వివాహ అంతస్తులో ప్రవేశిస్తూ ఉన్నావంటే, పెళ్లి చేసుకోవటం నిర్ణయం తీసుకున్నావంటే, నీ పెళ్లిని గురించి, నీ వివాహముల గురించి నీ మనసులో కొన్ని ప్రణాళికలు తప్పకుండా ఉన్నాయి, కొన్ని ఉద్దేశ లక్ష్యాలు నీకు ఉన్నాయి. ప్రియులారా, నీ వివాహ జీవితం ప్రారంభించినప్పుడు ఎలాంటి ఉద్దేశముతో నీవు మొదలుపెట్టావో ఆ ఉద్దేశ లక్ష్యాన్ని మళ్ళా పునఃపరీక్ష చేయాలి, పునః ఆలోచన చేయాలి. నేను కరెక్ట్గా ఆ మార్గంలో ఉన్నానా, నేను ఆ లక్ష్యంలో ఉన్నానా, లేదా నా లక్ష్యం మారిపోయిందా? ఒకవేళ పెళ్ళైన తర్వాత కొన్ని సమస్యల వల్ల, కారణాల వల్ల, ఇబ్బందుల వలన నీ వివాహ జీవితంలో ఉన్నటువంటి లక్ష్యం ఒకవేళ మారిపోయి ఉంటే, పక్క ద్రోవకి వెళ్ళిపోయి ఉంటే, గురి తప్పిపోయి ఉంటే, ప్రియులరా, రీడిఫైన్ యువర్ పర్పస్ అంటే
ఆ లక్ష్యానికి మళ్ళా తీసుకురావాలి నీ కుటుంబాన్ని, ఆ లక్ష్యానికి మళ్ళా తీసుకురావాలి నీ ఫ్యామిలీని, ఆ లక్ష్యానికి మళ్ళా తీసుకురావాలి నీ పిల్లలని. అది నిజంగా ఒక వ్యక్తి చేయవలసినటువంటి ప్రియులరా మొదటి స్టెప్. రెండోది ఏంటంటే ప్రియులరా, రీడిఫైన్ యువర్ ప్రయారిటీస్. రీడిఫైన్ యువర్ ప్రయారిటీస్ అంటే ప్రియబిడ్డలారా గమనించండి, ఒక వ్యక్తికి కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. నీ జీవితంలో నీకు ప్రాముఖ్యత ఎక్కడ ఉంది? కొంతమందికి కుటుంబం యొక్క ప్రాముఖ్యతే కాదు. బిజినెస్ నంబర్ 1, వ్యాపారం నంబర్ 2, డబ్బు నంబర్ 1, పేరు ప్రతిష్టలు నంబర్ 1, కుటుంబం కంటే ఇంకా బయట చేస్తున్న పనులు నంబర్ 1. ప్రియులారా, ఇలా ఒక వ్యక్తికి చాలా జీవితం రకరకాల ప్రయారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు గమనించండి, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా. ఆ 10 ఆజ్ఞల మొదటి ఆజ్ఞ ఏంటి? నేనే ఐగుప్తు నుండి నిన్ను బయటకు తీసుకుని వచ్చినటువంటి యెహోవా దేవుణ్ణి, నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండరాదు. ఇది ఫస్ట్ ప్రయారిటీ. అలాగే వివాహ అంతస్తులో జీవిస్తున్న ఒక వ్యక్తికి, పెళ్లి చేసుకున్న వ్యక్తికి నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం ప్రియులరా అది ఫస్ట్ ప్రయారిటీగా మారాలి. కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వాలి, కుటుంబానికి ప్రాముఖ్యత కలిగించాలి, కుటుంబానికి నీ జీవిత సహభాగికి ప్రియులరా టైము ఇవ్వాలి, కేటాయించాలి. ఈ ప్రయారిటీస్ వలన ఒకవేళ కుటుంబం నీకు లాస్ట్ ప్రయారిటీ అయితే, నీ భార్య నీకు లాస్ట్ ప్రయారిటీ అయితే, నీ భర్త నీకు లాస్ట్ ప్రయారిటీ అయితే, నీవు కుటుంబ విషయం, పిల్లల విషయం, నీ జీవిత సగభాగి విషయం పట్టించుకో. ఎందుకు? అది నీకు ప్రయారిటీ కాదు. మనుషులు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారండి? ఏదైతే నీకు ప్రయారిటీ ఎక్కువగా ఉందో, దేనికైతే ప్రాముఖ్యత ఎక్కువ ఉందో దానికే ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. అది కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ ఉండదు. ఈ ప్రయారిటీస్ ప్రియబిడ్డలారా మనము మార్చి రాయాలి. మూడోది ఏంటంటే ప్రియబిడ్డలారా, ఒక దర్శనం కలిగి ఉండటం, ఒక నిరీక్షణ కలిగి ఉండటం. అంటే నేను నా జీవితం, కుటుంబం ఇక్కడి నుంచి ప్రారంభిస్తే ప్రియబిడ్డలారా ఇది నన్ను ఎక్కడికి చేరుస్తూ ఉంది, లేదా నేను ఎక్కడికి చేరాలి, నా గమ్యం ఏమిటి, నా లక్ష్యం ఏమిటి అని ప్రతిరోజు ఒక వ్యక్తి, ఒక కుటుంబ యజమానురాలు ఆలోచించాలి. నేను ఇలా ముందుకు వెళ్తే నేను నా లక్ష్యములో చేరుకుంటానా? నేను ఈ గతిలో ముందుకు వెళ్తే నేను చేరగలుగుతానా? ప్రియులరా, ఈ లక్ష్యమును, ఈ నిరీక్షణను, ఈ దర్శనం కలిగి ఒక వ్యక్తి ముందుకు వెళ్ళటం ప్రియులరా చాలా చాలా అవసరమై ఉన్నది. నాలుగోది ఏంటంటే నీవు తీసుకోవలసినటువంటి కొన్ని నిర్ణయాలు. అన్ని నిర్ణయాలు నీ కుటుంబాన్ని కట్టేది కాకపోవచ్చు. అన్ని నిర్ణయాలు నీ సంబంధము, నీ జీవిత సహభాగితో నీ సంబంధం బాగు చేసేది కాకపోవచ్చు. అన్ని నిర్ణయాలు నీ పిల్లలని మంచి మార్గం నడిపించేది కాకపోవచ్చు. ప్రియులారా, ఏం చేయాలంటే నీవు తీసుకునే కొన్ని రెసల్యూషన్స్, కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. ఈరోజు ఏ నిర్ణయం తీసుకుంటున్నావో ఆ నిర్ణయమే రేపు నీ జీవితాన్ని పతనానికి కానీ ఉన్నతానికి కానీ నడిపిస్తూ ఉంటుంది. నీ తీసుకున్న నిర్ణయమే నిన్ను రేపు విజయానికి కానీ, ఎదుగుదలకి కానీ, లేదా పడిపోవటానికి కానీ దారి తీస్తూ ఉంటుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అందువలన గమనించండి, బైబిల్లో వారి వారి జీవితం గురించి నిర్ణయం తీసుకున్న వారు ఉన్నారు. దావీదు మహారాజు నిర్ణయం తీసుకున్నాడు. ఏమని ఆయన అంటే కీర్తన గ్రంథం 119 అధ్యాయము 15-16 వచనములో, నేను దేవుని యొక్క వాక్యమును రేయనక్క పగలనక్క ధ్యానం చేస్తాను, ఐ విల్ మెడిటేట్ ఆన్ గాడ్స్ వర్డ్ అనే దావీదు నిర్ణయం తీసుకున్నాడు. బిడ్డలారా,
ఆయన తీసుకున్న నిర్ణయం వలన ఆయన జీవితమును దేవుడు ఆశీర్వదించాడు, ఆయన ఫలించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దానియేలు నిర్ణయం తీసుకున్నాడు. దానియేలు ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయం బిడ్డలారా, మనం 8వ నుంచి చదివితే అక్కడ దానియేలు తీసుకున్న నిర్ణయం ఏంటి? నేను మహారాజు బళ్ళ నుంచి వచ్చినటువంటి మాంసాహారం తిని నేను నా జీవితాన్ని, నా శరీరాన్ని మలినపరచను అని చెప్పి దానియేలు నిర్ణయం తీసుకున్నాడు. దానియేలు తీసుకున్న నిర్ణయం వలన బిడ్డలారా ఈరోజు దానియేలు అనే గ్రంథం మనకు బైబిల్లో ఉంటుంది. ఆయన ఒక ఆదర్శమూర్తిగా మారాడు. యెహోషువ తన కుటుంబంతో పాటు నిర్ణయం తీసుకున్నాడు. ప్రియులారా, మనం ఇప్పుడు చదువుతున్నాం యెహోషువ ప్రవక్త గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనములో, నేనును నా కుటుంబమును యావే దేవుని మాత్రమే పూజింతును, సేవింతును. ప్రయారిటీ, రెసల్యూషన్, నిర్ణయం తీసుకోవటం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ కుటుంబం నూతనీకరించబడాలంటే, నీ కుటుంబం బాగుపడాలంటే బయట నుంచి ఇంకొక వ్యక్తి వచ్చి నూతన పరిచేది లేదు, మార్పిడి చేసేది లేదు. దావీదులాగా ఒక నిర్ణయం తీసుకుంటావా? దానియేలులాగా ఒక నిర్ణయం తీసుకుంటావా? యెహోషువలాగా ఒక నిర్ణయం తీసుకుంటావా? ప్రియులారా, ఈ నిర్ణయం తీసుకోవటం వలన ఆ నిర్ణయానికి ఆధారపడి నీ ముందుకు అడుగు వేస్తూ ఉండగా నీ జీవితములో ఈ నూతనత్వం తప్పకుండా కలగబోతుంది. అందువలన ప్రియులారా, మనిషికి ఒక గతం ఉంటుంది, మనిషికి ఒక వర్తమానం ఉంటుంది, మనిషికి ఒక భవిష్యత్తు ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. ఇది 3 ఉన్నాయి: పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. గతం ఒకవేళ మంచిది కాదేమో, గతము ఒకవేళ పాప పంకిలమైనదేమో, గతం ఒకవేళ ఓడిపోయే కథలేమో, గతం ఒకవేళ బాధలు వేదనలు కలిగించేదేమో. నా ప్రాబ్లం. గతాన్ని మర్చిపో, గతాన్ని చూడవద్దు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, పౌలు గారు మీకు ఒక మంచి ఆదర్శమూర్తిగా ఉన్నాడు. అనేమన్నాడు? నేను నా గతమును మరిచిపోయి నా పరుగు పందములో నా ముందున్నటువంటి లక్ష్యం సాధించడానికి నేను పరిగెడుతూ ఉంటున్నాను అని అన్నాడు. తీసుకున్నాం ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనము 13, 14, 2 చదివితే అక్కడ చక్కగా పౌలు గారు తన యొక్క ఈ గురి, ఈ లక్ష్యం సాధించటానికి ఎలా పరిగెడుతూ ఉన్నాడో అనే మంచి ఆదర్శం మనకు బైబిల్లో ఉంది. విందామా? సోదరులారా, నిజమునకు నేను ఇప్పటికే దానిని చేరుతునని అనుకోవటలేదు. ఇప్పటికే నేను లక్ష్యం చేరుకున్నానని అనుకోవటం లేదు. కానీ నేను ఒక్కటి మాత్రము చేయుచున్నాను. నేను ఒక్కటి మాత్రం చేయుచున్నాను. ఏమనగా గతమును మరిచి, నేను గతమును మరిచి ముందున్న దానిని చేరుటకు తీవ్రంగా కృషి చేయుచున్నాను. తీవ్రముగా కృషి చేస్తూ ఉన్నాను. బిళ్ళరా, చదువుతూ వినండి. నేను గతమును మరిచి నా ముందున్న దానిని పట్టుకోవటానికి, చేరటానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాను. ప్రియులారా, నిన్నటి వరకు ఒకవేళ నీ జీవితములో భార్య, భర్త, పిల్లల కుటుంబం ఏమి జరిగినా గమనించండి, నీ గతం నీ భవిష్యత్తు మీద ప్రభావం చెయ్యలేదు. నీ గతం నీ భవిష్యత్తుని ఆపదు. నీ గతం నీ భవిష్యత్తుని ప్రియులారా ఎటువంటి ఆటంకము కలిగించేది లేదు. ఎందుకంటే గతం అయిపోయినది. ప్రియులారా, భవిష్యత్తు ఇంకా నీ చేతిలో లేదు. నీకిప్పుడు ఈ వర్తమానం మాత్రమే నీ చేతిలో ఉంటుంది. అయితే పౌలు గారిలాగా నాకు ముందున్న దానిని చేరటానికి, పట్టుకోవటానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నానంటే ప్రియులారా, ఖచ్చితంగా తప్పకుండా ఆ లక్ష్యానికి నీ చేరుకుంటావు.
కానీ చాలామంది గతంను గురించి, పాస్ట్ గురించి ఆలోచించి బాధపడుతూ ఏడుస్తూ జీవిస్తున్న పరిస్థితిని మనం కుటుంబ జీవితంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరూ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియములారా, ఆరవదిగా దేవునికి నిన్ను గురించి ఒక ప్రణాళిక ఉంది అని ఒక నమ్మకం, ఒక విశ్వాసం మనసులో పెట్టుకో. ప్రతి ఒక్కరిని గురించి ఒక ప్రణాళిక బిడ్డలారా ఆయనకు ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అంటారు, ఏమని, నాకు ఒక ప్లాన్ ఉంది, నాకు ఒక ప్రణాళిక ఉంటుంది, దాన్ని అనుకూలంగా జరగటానికి నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తాను. చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే, నువ్వు ఒక ప్రణాళిక తయారు చేసి దేవుణ్ణి పట్టుకుని అందులో కూర్చోపెడతాడు. దీనికి నీ ప్రణాళిక జరిగి తీరాలి. ఇది కాదు నిజమైన ప్రణాళిక. చదువుతో వినండి. నేను మనస్సులో గీసినటువంటి గీత, నేను నా మనస్సులో వేసుకున్నటువంటి ఈ ప్లాన్ జరిగి తీరటానికి నేను దేవుణ్ణి సహాయం అడుగుతూ ఉన్నాను. దేవుణ్ణి తీసుకువచ్చి నా ప్రణాళికలో కూర్చోపెట్టి ఈ ప్రణాళిక జరిగి తీరాలని చేస్తున్నటువంటి పని. కానీ ఇది కాదు దేవునికి నిజమైనటువంటి సంకల్పం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని ప్రణాళిక ఏంటంటే, ఆయన నీ కోసం, నీ కుటుంబం కోసం ఏర్పరిచిన ప్రణాళికలతో పాటు నీవు సహకరించటమే. ఏమైనా దేవుడు నాకు కీడు చేసే దేవుడు కాదు, నాకు మేలు చేసే దేవుడు. కాబట్టి ఆయన ప్రణాళికలతో సహకరించి ముందుకు వెళ్ళటం సరైనటువంటి ఆ దేవుని ప్రణాళిక నీ జీవితంలో జరిగి తీరటానికి ఒక సులువైన మంచి మార్గం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మన ఈ జీవిత యాత్రలో కుటుంబం నూతనీకరణ కలిగి నూతనత్వం పొంది నీవు సంతోషంగా ముందుకు వెళ్ళటానికి కావలసినటువంటి నెక్స్ట్ ముఖ్యమైన అంశం ఏంటంటే నమ్మకము, ప్రేమ. నమ్మకము, ప్రేమ. నేను ఒకరోజు కమిషనర్ అంటే హైదరాబాద్ సిటీ కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్తే బిడ్డలారా, అక్కడ ఒక మంచి ఒక కొటేషన్ అక్కడ రాసి ఉంది. అదేంటంటే, ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్ ఈజ్ టు లవ్ దేర్ మదర్ అని ఉంది. ఐ రిపీట్, ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్ ఈజ్ టు లవ్ దేర్ మదర్. అనగా నీవు జీవిత కాలంలో పిల్లలకి ఇవ్వాలనుకున్నటువంటి ఒక గొప్ప బహుమానం ఏంటంటే ఆ పిల్లల తల్లిని ప్రేమించటం. ఆ పిల్లల తల్లి ఎవరండి? నీ భార్య. ఎంత మంచి మాట చూడండి బిడ్డలు. అనగా పిల్లలకి ఒక మంచి బహుమానం ఇవ్వాలనుకుంటే అది వస్తువులు కొనిపెట్టడం కాదు. పిల్లలకి ఇచ్చే బహుమానం ఏంటంటే ప్రియపిల్లరా, యాక్చువల్లీ పిల్లలే నిజమైన ఆస్తి. ప్రియపిల్లరా, నీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత డ్యామ్ కట్టడం వేస్ట్. నీళ్ళు కావాలంటే, నీళ్లు సేకరించాలంటే వర్షం వచ్చే ముందు, నీళ్ళన్నీ ప్రవహించి సముద్రానికి వెళ్ళిపోయే ముందు నీవు డ్యామ్ కట్టాలి. అలాగే పిల్లలు పుట్టి పెరిగి వారి భవిష్యత్తు పాడైపోయిన తర్వాత ప్రియులరా, ఇంకా నీవు కుటుంబం కట్టేది ఏంటి? యాక్చువల్లీ నీ వాహనం కాదు, నీ ఇల్లు కాదు, నీ సిరి సంపదలు కాదు, నీ ఉద్యోగం కాదు. నిజమైనటువంటి సంపద, నిజమైన సంపద ఏంటంటే ప్రియులరా, మంచి పిల్లలు, క్రమశిక్షణ కలిగిన పిల్లలు,
దైవభక్తి కలిగిన పిల్లలు, తల్లిదండ్రులను గౌరవించే పిల్లలను కనిపించటం, వారి గౌరవమును, మర్యాదను, సపోర్టుని పొందుకోవటం నిజమైనటువంటి కుటుంబ బలం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందుకే పిల్లల పెంపక విధానములో తండ్రి కంటే ఎక్కువగా ప్రాముఖ్యత తల్లికి ఉంది. పిల్లలని ఎలా పెంచాలి, పిల్లలని ఏ మార్గముల పైకి తీసుకురావాలి, పిల్లలకి ఏది మంచిది ఏది మంచిది కాదు అని అన్ని విధాలుగా చిన్నప్పటి నుంచి ప్రియులారా 9 నెలల గర్భములో మోసిన ఒక తల్లి తండ్రి కంటే ఎక్కువగా పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడి ప్రేమించి అన్ని విధాలుగా చూసుకునేటువంటి తల్లికి పిల్లల మీద చాలా చాలా లోతైన ఒక ప్రభావం ఉంది. నేను యువతి యువకుల ధ్యాన వడకములో అడిగే ఒక ప్రశ్న ఉంది. మీకు అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా, నాన్న అంటే ఎక్కువ ఇష్టమా అని నేను అడిగేవాడిని. ఎక్కడ పోయి ఎవరిని అడిగిన ప్రియబళ్ళారా, దాదాపు 90% మంది లేదా 95% మంది నాన్న కంటే అమ్మని ఇష్టపడేవాళ్ళే. అంటే నాన్న మీద ప్రేమ లేదు అని కాదు, నాన్న మీద ప్రేమ ఉందండి. కానీ నాన్న కంటే అమ్మని పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. నాన్న కంటే అమ్మ మీద ప్రేమ ఎక్కువగా. ఎందుకంటే తల్లికి పిల్లల మీద అంత లోతైన ప్రభావం ఉంది కాబట్టి. చాలామంది భర్తలు, చాలామంది పురుషులు ఈ ఒక రహస్యం అర్థం చేసుకోరు. భార్యని, స్త్రీలను ఇష్టం వచ్చినట్లు తిని తాగి లేదా కొట్టి తిట్టి హింసపరచి ప్రియులరా ఇష్టం వచ్చినట్లు ఆమెకి గౌరవము లేకుండా, పరువు లేకుండా చేసినటువంటి పరిస్థితి చాలా కుటుంబాలు నాకు తెలుసు. కానీ ఒకటి మాత్రం మర్చిపోతూ ఉన్నారు, అదేంటంటే మీ పిల్లల భవిష్యత్తు, నీ పిల్లల జీవితం, నీ వాస్తవమైన సిరి సంపద అయిన నీవు కనిపించిన పిల్లల మీద ఆ తల్లికి, ఆ అమ్మకి ఎంత లోతైన ప్రభావం ఉందో అని తండ్రికి తెలవదు, భర్తకి తెలవదు. అందుకే కమిషనర్ ఆఫీసులో రాసి పెట్టింది కొటేషన్: నీ పిల్లలకి నీవు ఇస్తున్న బహుమానాలన్నిటిలో శ్రేష్టమైనది ఏంటంటే ఆ పిల్లల తల్లిని ప్రేమించటమే. నీ భార్య నీతో హ్యాపీగా ఉంటే, ఆ పిల్లల తల్లి సంతోషంగా ఉంటే, ఆ పిల్లల తల్లి మంచి గౌరవంతో మర్యాదతో ఇంట్లో సంతోషంగా ఉంటే, నీ నిజమైన శిరస్సంపదని పిల్లలని, ఇంటికి మూలరాయి అయిన పిల్లలని, నీకు భవిష్యత్తులో తోడుగా నీడగా నిలబడవలసిన పిల్లలని ఆ తల్లి మంచి మార్గములో, మంచి క్రమశిక్షణలో పెంచుతారు. ఇది ప్రియబిడ్డలారా కావాలి. అందుకే నేను ఇందాక చదువుకున్న బిడ్డలారా, కుటుంబ జీవితములో నమ్మకం, రెండవది ప్రేమ. నమ్మకం, ప్రేమ, ఇది రెండు కుటుంబంలో స్థాపించబడితేనే ఆ కుటుంబంలో నూతనీకరణ కలుగుతూ ఉంది, నూతనీకరణ వస్తూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనం బైబిల్లో చూస్తే జోజప్ప మరియమ్మల కుటుంబ సంసార జీవితంలో అతిపెద్ద సమస్య ఒకటి తల ఎత్తింది. అదేంటంటే భార్య భర్తలు ఇరువురు కలయిక ముందే మరియమ్మ గర్భవతి ఉండటం ఆయన చూస్తూ ఉన్నాడు. మనం చూస్తాం మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుండి మనం 25 వరకు చదివితే చక్కగా అది అక్కడ ఉంటుంది. కానీ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము, ఆ సందేశం ప్రకారము నమ్మకముతో యోసేపు తన భార్యన మరియమ్మని స్వీకరించెను. యాక్చువల్లీ అట్లాంటి ఒక తప్పంటే ప్రియబిడ్డలారా, మరణ శిక్షకి తగినటువంటి పాపమే, ఒక తప్పు, ఒక పొరపాటు. కానీ యోసేపు నమ్మెను, నమ్మకత్వం కలిగి ప్రేమతో ఆమెని తన భార్యగా స్వీకరించాడు అని వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, తప్పులు అందరూ చేస్తారండి, పొరపాట్లు అందరూ చేస్తారండి, నీతిమంతులు ఒక్కడు కూడా లేడు వాక్యం పలుకుతుంది. పురుషులు తప్పు చేస్తారు, స్త్రీలు తప్పు చేస్తారు, భర్త తప్పు చేస్తాడు, భార్య తప్పు చేస్తుంది. తప్పు చెయ్యటం కాదు గొప్పతనం,
చేసే తప్పుని ఒప్పుకొని దాన్ని అంగీకరించి నమ్మకం కలిగిన బిడ్డలుగా ఉండటం, ప్రేమ కలిగిన బిడ్డగా ముందుకు వెళ్ళటమే కుటుంబ జీవితానికి నూతనత్వం కలగటానికి ఒక శ్రేష్టమైనటువంటి ఒక మార్గం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇంకొక మార్గం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఒబీడియన్స్ అండ్ పర్సివియరెన్స్ అనగా భార్య భర్తలు ఒక్కొక్కళ్ళకు విధేయత కలిగి ఉండటం, ఓర్పు సహనముతో ముందుకు వెళ్ళటం. నేను ఇందాక చెప్పాను ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ లైఫ్ ఏంటంటే ప్రియబిడ్డలారా గమనించండి, మనము పరిస్థితిని అర్థం చేసుకొని పరిస్థితిని అంగీకరించి ఒకళ్ళొక్కళ్ళకి తోడుగా నిలబడి ముందుకు వెళ్ళటానికి ఒకళ్ళొక్కరిని చేయి పట్టుకుని సహాయం అందించటమే ఆ సక్సెస్. కథోలిక శ్రీ సభ సత్యోపదేశం ఏం బోధిస్తూ ఉందంటే, ఒక వ్యక్తికి తన వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి సంతోషమును ఆనందమును పొందటానికి ఒక మంచి ఒక మార్గం అనే మాట కుటుంబ జీవితం అనగా ప్రియబిడ్డలారా, దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆనందం, దేవుని సంతోషము, అలాగే కుటుంబ జీవితములో ఉన్నటువంటి ఆ జీవితం ద్వారానే దేవుడు ఏర్పరచిన సంతోషము ఆనందమును ఒక వ్యక్తి పొందుకోవటానికి మార్గము అని వాక్యం పలుకుతుంది. కుటుంబ జీవితం ఇస్ ద బేసిస్ ప్రియబిడ్డలారా. అంటే ఒంటరిగాడుగా తిరగటం కంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, కుటుంబ జీవితంలో అందరితో కలిసి ఉన్నటువంటి ఆ సంతోషం, ఆనందం, అదే కుటుంబానికి ఉన్న రహస్యం. అందుకే ప్రియబిడ్డలారా, హెవెన్ ఆన్ ఎర్త్ ఈస్ ఇన్ ద ఫ్యామిలీ. ఈ ప్రపంచములో పరలోకం ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తే ఆ పరలోకం వేరే ఎక్కడ కాదు, ఆ పరలోకం ప్రతి కుటుంబములోనే ఉంది అని అర్థం బిడ్డలారా. అందువలన ఈ కుటుంబ జీవితములో దేవుడు ఏర్పరచిన సంతోషం, ఏర్పరచిన ఆనందం పొందుకోవటానికి ప్రియబిడ్డలారా ఈ ఒక మంచి స్థలాన్ని, ఆ ఇంటిని మంచిగా పవిత్రంగా మనం ముందుకు చూసుకుంటూ నడిపిస్తే ఆ సంతోషం తప్పకుండా నీవు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు తప్పకుండా పొందుకుంటారు. ఇంక 2-3 చిన్న చిన్న సొల్యూషన్స్ కూడా చెప్తాను బిడ్డలారా. అదేంటంటే, నంబర్ 1, అప్పుడప్పుడు కుటుంబ సమేతంగా ఒక బ్రేక్ తీసుకోండి. ఈ గొడ్డులాగా ఉదయం నుంచి రాత్రి వరకు పని చేసి 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 అలసి సొలసిపోవటం కాదు బిడ్డలారా. నీ భర్తతో, భార్యతో, పిల్లలతో ఒక అవుటింగ్ ప్లాన్ చేయండి. ఒక బ్రేక్ తీసుకోండి, బయటికి వెళ్ళండి. కాసేపు నీ భర్తతో, భార్యతో గడపండి, నీ పిల్లలతో గడపండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ విషయం గమనించండి. చాలామంది పుట్టినది మొదలుకొని పిల్లల చదువు కోసం, పిల్లల ఉద్యోగం కోసం, పిల్లల సుఖం కోసం, పిల్లల ఆనందం కోసం అన్ని సాక్రిఫైస్ చేసి త్యాగం చేసి కరిగిపోతే 2 క్రొవ్వొత్తులాగా మారుతారు తల్లిదండ్రులు, భార్యాభర్తలు. ప్రియులరా, నేను అనటం లేదు పిల్లల కోసం త్యాగం చేయవద్దు అని కాదు, పిల్లల కోసం కరిగిపోవద్దు అని కాదు, పిల్లల మీద బాధ్యత లేదు అని కాదు. ఈ బాధ్యత నిర్వహించాలి, చెయ్యాలి. కానీ భార్యాభర్తలకి కూడా వారికి దేవుడిచ్చిన ఒక జీవితం ఉంది అని, వారికి కొన్ని ఆనందాలు ఉన్నాయని, కొన్ని సుఖములు ఉన్నాయని, వారికి ఒక భవిష్యత్తు ఉంది అని, వారి జీవితం కూడా ముఖ్యమైనదని, వారి ఆరోగ్యం ముఖ్యమైనదని ఎప్పుడు మర్చిపోవద్దు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఎప్పుడు మర్చిపోదు. పిల్లల కోసం కష్టపడాలి, కానీ నీ జీవితంలో కూడా నీవు కొన్ని సుఖములు, కొన్ని ఆనందమును, కొన్ని సంతోషమును నీవు అనుభవించుకోవాలి. నీ జీవితం నీవు ఎంజాయ్ చేసుకోండి, నీ జీవితం బాధ్యత కలిగిన జీవితంగా జీవించండి, కుటుంబాన్ని కూడా చూసుకోండి. అనగా నీవు నీ కోసం జీవించటానికి మర్చిపోవద్దు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అలా మనము ఇప్పుడు గమనించండి, ఒక కొత్త బండి కొనుక్కొని అదే సంవత్సరం మీరు సర్వీస్ చేయకుండా ఉంటే
ఆ బండికి డీజిల్ పోయకుండా, నీళ్లు పోయకుండా, సర్వీస్ చేయకుండా ప్రియులరా నువ్వు ఎన్నాళ్ళు నడిపిస్తావు? అది వన్ డే రోడ్డు మీద ఆగిపోతుంది. అలాగే కుటుంబ జీవితంలో కూడా నీకు శరీరము, మనస్సు, ఆత్మ 3 ఉన్నాయి. ఈ 3టిని కూడా చూసుకొని నీ సంతోషం, నీ ఆరోగ్యం, నీ ఆనందం, నీ జీవితం ప్రియులరా నీవు తప్పకుండా చూసుకోవాలి. దానికి టైం చూసుకోవాలి, దానికి టైం కేటాయించాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అలా అన్ని విధాలుగా మనము ఈ 3 రకాల సంబంధాలను నేను స్టార్టింగ్లో చెప్పాను. ఒకటి దేవునితో ఉన్న సంబంధం, రెండవది తల్లిదండ్రులతో ఉన్న సంబంధం, మూడవది భార్య భర్తలతో, పిల్లలతో ఉన్న సంబంధం. ఈ రిలేషన్షిప్ కట్టబడితే, ఈ రిలేషన్షిప్ బాగా చూసుకుంటే, ఆ రిలేషన్షిప్ బయట నుంచి ఏ ఒక్క వ్యక్తి వలన కానీ, ఏ శక్తి వలన కానీ దానికి ప్రభావం పడకుండా నీవు కాపాడగలిగితే ప్రియులరా కుటుంబ జీవితంలో ఉన్నంత ఆనందం, కుటుంబ జీవితంలో ఉన్నంత సంతోషం నీకు వేరే ఎక్కడ దొరకదు. ఈ ధ్యాన వడక చివరి రోజు మనమున్నాం. ఈరోజు గమనించండి, ఈ వాక్య పరిచర్య అయిన వెంటనే నీకు బానొక్క సిస్టర్ బాను తన వాక్యాన్ని మీతో పంచుకుపోతున్నారు. అదేంటంటే, నేను ఇప్పుడు చెప్పిన ఈ మాట కుటుంబంలో వీళ్ళందరి మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఎంత ప్రాముఖ్యమైనదో అది అక్క మీతో మాట్లాడబోతుంది. అమ్మ నాన్న మధ్యలో, భార్య భర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, ఈ ఒక కుటుంబం అనేటువంటి ఈ సంబంధాల మధ్యలో కావలసిన కమ్యూనికేషన్ ఇది బలపడాలి. కుటుంబం నూతనీకరించబడటానికి ఇంకొక మంచి ఒక మార్గమే బానొక్క మీతో పంచుకోబోతూ ఉంటుంది. ఆ వాకింగ్ కూడా మీరు వినండి. తర్వాత సాయంకాలము పరిశుద్ధ అభిషేక దివ్య బలి పూజలో పాల్గొనండి. నేను చెప్పినట్లుగా వివాహ ఉంగరాలు, వివాహ తాళి అన్ని నీవు రెడీగా సిద్ధంగా చేసుకోండి. సాయంకాలం 6 గంటలకల్లా మనము మన వాగ్దానాలు నూతనీకరించి కుటుంబ జీవితానికి ఒక నూతనత్వం కలిగించడానికి, దేవుని కృపలో ప్రారంభించడానికి మనం ప్రార్థిస్తాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రం, స్తుతి, ఆరాధన చెల్లిస్తున్నా. కుటుంబ నూతన ధ్యాన వడకములో చివరి రోజు ఈ వాక్యమంటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈరోజు వాక్యము ద్వారాను, నూతనీకరణ పరిశుద్ధ బలిభుజ ద్వారాను, సాంఖ్యము ద్వారాను వీరిని ఆశీర్వదించండి ప్రభువా. ఒక్కొక్కరికి ఆత్మను అనుగ్రహించి అంతరంగము నుండి మార్పులు తీసుకురావటానికి, నీ ఆత్మ ద్వారా నూతనత్వం కలగటానికి, మంచిది, ఉత్తమమైనది, శ్రేష్టమైనది, దేవుని సన్నిధిలో ప్రీతికరమని తెలుసుకోవటానికి వారికి ఆకృప ప్రసాదించండి. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 God bless you. Wait for next video by Sister Banu.